వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రంలో పేదలకు వైద్యంతో పాటు వైద్య విద్యార్థులకు బోధనలో నాణ్యత లోపించిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్తో కలిసి మంత్రి పరిశీలించారు. జగన్ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా బకాయి పెట్టిందని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. 2,500 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ మీద ఇప్పుడు చెల్లించాల్సిన బిల్లులున్నాయి. అన్న అప్పు గత ప్రభుత్వం పెట్టేసి వెళ్ళిపోయింది. ఇది కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 400 కోట్లు యూనివర్సిటీ డబ్బులు, అక్కడ మౌలిక సదుపాయాలకు సొంత బిల్డింగ్ లేదు. అక్కడ దానికోసం కేటాయించిన డబ్బులను కూడా ప్రభుత్వం దారి మళ్లిచ్చేసింది. ఒక ఏపీ మెర్క్ కార్పొరేషన్ తీసుకొచ్చి దాంట్లో ఉన్న 200 కోట్లను కూడా దారి మళ్లిచ్చేసింది. ఇవన్నీ చూస్తుంటే 7,000 కోట్లకు పైగా ఇప్పుడు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఈ ఆర్థిక భారం ఉంది, ఆర్థిక వనరుల కొరత ఉంది. కాబట్టి వీటిని అన్నింటినీ ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరుతున్నాం. అందుకనే నేను చెప్పింది, అనేక మంది ముందుకు రావాల్సింది. దాతలను కోరే పరిస్థితి ప్రభుత్వానికి వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.